పిల్లలకు పొరపాటును కూడా ఈ 6 విషయాలు చెప్పకండి. అందులో నెంబర్ 1, వాడిని చూడు ఎంత బాగున్నాడు, నువ్వెందుకు అలా లేవు, వాడిని చూడు ఎంత బాగా చదువుతున్నాడు, నువ్వెందుకు చదవలేకపోతున్నావు. ఇలాంటివి వాళ్ళతో చెప్పకండి, వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. నెంబర్ 2, ఛీ ఎందుకు రా ఏడుస్తున్నావు, నువ్వు మగపిల్లాడి రా ఏడవకూడదు. ఇలాంటి విషయాలు చెప్పారనుకోండి, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని కూడా వ్యక్తపరచుకోలేరు. నెంబర్ 3, ఛీ ఏం మనిషివిరా నువ్వు, నీ వల్ల నాకు టెన్షన్ వస్తుంది, ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటావు, ఛీ అని మన పిల్లల్ని మనం అలా చేదరించుకున్నాం అనుకోండి, వాళ్ళలో వాళ్ళే గిల్టీగా ఫీల్ అవ్వటం అలవాటు అయిపోతుంది. ఇక నెంబర్ 4, నీకేం తెలియదురా, నేను చెప్పినట్టు చెయ్యి అంతవరకే అని మీరు ఇలా లిమిట్స్ పెట్టారనుకోండి, వాళ్ళకి ఆలోచన శక్తి తగ్గిపోతుంది. నెంబర్ 5, డబ్బులు చెట్టు కాస్తున్నాయా అంటూ వాళ్ళ డబ్బు విషయంలో బెదర పెట్టకండి. డబ్బు విలువ తెలిసేలా చేయండి, నిదానంగా చెప్పండి. డబ్బులు ఏమైనా చెట్టు కాస్తున్నాయా, నీకు డబ్బులు ఇప్పుడు అవసరమా, ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఇలా మాట్లాడితే వాళ్ళకి చిన్న వయసులోనే మనసులో భయం అనేది మొదలవుతుంది. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, వాళ్ళకి అర్థమయ్యే విలువ సులువైన మార్గంలో మంచి మాటల ద్వారా చెప్పాలి. ఇక నెంబర్ 6, నీకేం తెలీదు నోరు మూసుకో అని పిల్లల్ని అలా బెదరగొట్టామనుకోండి, మాట్లాడే ధైర్యాన్ని కూడా కోల్పోతారు. కాన్ఫిడెంట్గా ఏది బయటకు చెప్పలేరు, మాట్లాడలేరు. కాబట్టి పిల్లల దగ్గర ఈ 6 విషయాలు కూడా చెప్పకండి, ఇలా బిహేవ్ చేయకండి. అర్థమైందా?